ఇక వాళ్ళని విడదీయడం సాధ్యం కాదు. భయపడకు నందు, అసలు దాన్ని అడ్డు తొలగించాం. ఈ కొసరిదెంత? సత్య అత్తయ్య అంటే మనం చేసిందంతా పిచ్చి దాంట్లో నమ్మింది కాబట్టి అప్పుడు మన పని ఈజీగా అయిపోయింది. కానీ ఈ రాధతో అంత ఈజీ కాదమ్మా. రాధని దెబ్బ కొట్టాలంటే మనం డీప్ గా థింక్ చేయాలి. రాధని దెబ్బ కొట్టాలంటే దాని కుటుంబం పరువుని బజారున పెట్టాలి. చెప్పండి సునంద గారు. ఎలా ఉన్నావు పట్టాభి? రాధ మీద పగతో రగిలిపోతున్నాను. నీ పగ తీరాలి అంటే నువ్వు నాకొక సహాయం చేయాలి. చెప్పండి, ఎలాంటి సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఊళ్ళో రాధ పరువు తీయాలి. పెళ్లి కాకుండానే పరాయి మగాడితో కలిసుంటుందని ప్రచారం చెయ్యాలి. ఊరి జనమంతా రాధని, తన కుటుంబాన్ని అసహ్యించుకోవాలి. బలరాంకి తట్టుకోలేనంత అవమానం జరగాలి. అది చేయటం నీ వల్ల అవుతుందా? మీ తమ్ముడి చేతిలో తన్నులు తిన్నానని నన్ను తక్కువ అంచనా వేయకండి. నేను తలుచుకుంటే ఏం చేయగలను చూపిస్తాను. వీలైనంత త్వరగా నేను చెప్పింది జరిగిపోవాలి. అలాగే. రాయ్, ఊళ్ళో వాళ్ళందరినీ పంచాయతీకి పిలవండిరా. అలాగే అన్నా.